హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేశాను. డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఈ మధ్యన అసలు వీడియో తీద్దామంటే టైం అనేది సరిపోవట్లేదు. కొంచెం బిజీగా స్కూల్స్ ఓపెన్ అవ్వడం, ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే కొంచెం బిజీగా ఉండే అనమాట. ఇక ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. అసలు వీడియోస్ ఏం పెట్టకుండా ఉంటే వాచింగ్ టైం అంతా తగ్గిపోతుంది అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. మన ఛానల్ పెట్టి ఇప్పుడు 1 year కావస్తుంది. ఇంకొక 1 month అయితే 1 year అవుతుంది. ఈ 1 yearలో 600 అండ్ ఈ రోజు వరకు అయితే 647 సబ్స్క్రైబర్స్ వచ్చారు. హ్యాపీగానే ఉంది. కానీ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ వరకు వస్తే బాగుంటుంది అనుకున్నా 1 year లోపు. నేనైతే అలా గెస్ చేసుకున్నాను, కానీ అయితే కాలేదు. ఎనీవే, ఒక స్టెప్ అయితే వేసిన తర్వాత వెనక ముందు అవుతూనే ఉంటుంది ఏదైనా అని డిసైడ్ అయ్యాను అనమాట. పర్వాలేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. సక్సెస్ గురించి ఆలోచించడం పక్కకు పెట్టేసేద్దాం. పని చేస్తూ ఉంటే, ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే ఫలితం అనేది అదే ఏదో ఒక రోజు వస్తుంది కదా అన్న నమ్మకం అయితే ఉందన్నమాట నాకు. ఇంకా ఇక్కడైతే ఈ వీడియో విషయానికి వస్తే న్యాచురల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. మార్నింగ్ టైము ఎలా ఉంది రొటీన్ అనేది వీడియో తీశాను. మార్నింగ్ లేవగానే ఇంకేముంటుంది, పిల్లలకు బాక్సులు ప్యాక్ చేసేయడం, స్కూల్లోకి పంపించేసేయడం. మదర్స్ అందరం కూడా ఫేస్ చేసేదే కదా ఈ మధ్యన. అంటే మొన్నటిదాకా కొంచెం లేట్గా లేవడం, హాలిడేస్ ఉన్నప్పుడు అలా అయితే జరిగింది. ఇప్పుడు అలా కాదు, కొంచెం అర్లీగా లేయాల్సి వస్తుంది కదా. రైస్ కుక్కర్ అయితే రీసెంట్గా తీసుకున్నామండి ఈ మధ్యన. ఇది వీడియో కూడా ఏం షేర్ చేయలేదు, చూపిద్దాం అనుకున్నాను. షోరూమ్కి వెళ్ళి మా హస్బెండ్ ఒక ఫోన్ తీసుకున్నారు. ఆ రోజే రైస్ కుక్కర్ అయితే తీసుకొచ్చామన్నమాట. 5000 నేను పడింది. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను తీయడం కూడా మా హస్బెండ్ ఫోన్తో షూట్ చేశాను. కెమెరా క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. రెడ్మీ ఫోను, నాది కూడా రెడ్మీ, ఆయనది కూడా రెడ్మీ. కొంచెం ఫీచర్స్ కొంచెం తేడా ఉన్నాయి అందులో. ఇంకా మార్నింగ్ లేవగానే పొయ్యి మీద రైస్ పెట్టేసి ఇంకా మంచిగా టీ అయితే పెట్టుకున్నాను అనమాట. టీ పెట్టేసుకొని బయటకు వచ్చి కూర్చొని అంటే తాగుతున్నాను, హాల్లో ఇట్లా కూర్చొని తాగుతున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ వర్షాలు పడేటప్పుడు, చలికాలం ఇలాంటి సీజన్లో అయితే మనకు ఒక కప్పు టీ తాగితే చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 3-4 months టీ అయితే బంద్ చేశాను, మొత్తానికి అవాయిడ్ చేశాను. హాట్ వాటర్ అలా తాగాను, చలికాలం కూడా మొన్న కూడా. కానీ ఇప్పుడు ఒక 1 month నుంచి అనుకుంటా మళ్ళీ తాగుతున్నాను. కొంచెం హెడేక్ అట్లా వస్తుంది. ఈ ఫంక్షన్ పెట్టుకున్నప్పటి నుంచి కొంచెం ఫంక్షన్ ముందు, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం టెన్షన్స్ ఫేస్ చేయడం వల్ల హెడేక్ అది రావడం జరిగింది. అందుకని టీ మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ డైలీ 1 time తాగుతున్నాను. పులిహోర అయితే చేశాను బ్రేక్ఫాస్ట్లోకి. నైట్ అన్నం మిగిలి ఉండే పులిహోర ప్రిపేర్ చేసేసాను. ఇంకా లంచ్కి అయితే తోటకూర ఫ్రై చేశాను పచ్చిమిర్చి వేసి. ఈ మధ్యన ఇంట్లో పనులు ఎక్కడొక్కడ స్ట్రక్ అయిపోయినాయి, చాలా స్ట్రక్ అయిపోయినాయి, అంటే ఆగిపోయినాయి. బట్టల సెల్ఫ్లు అయితే ఎంత గందరగోళంగా ఉన్నాయంటే సర్దటం అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 1 month నుంచి అనుకుంటా బట్టలు మడతేయడం, ఇంట్లో చిన్న చిన్న పనులు అవన్నీ కూడా చాలా వరకు స్టాప్ చేశాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల, తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కడొక్కడ స్ట్రక్ అయిపోయినాయి. ఇవైతే నీట్గా చేస్తున్నాను. డైలీ ఒక పని అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే బెడ్రూమ్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ అంటే మొత్తం బట్టలు కూడా డీక్లటర్ చేస్తున్నాను అనమాట. అంటే ఏమైతే మనకి పనికిరాని బట్టలు ఉంటాయో అవన్నీ తీసేస్తున్నాను. వేసుకునే బట్టలు మాత్రమే ఉంచుతున్నాను. చాలా మట్టుకైతే తీసేసాను. మొత్తం సెల్ఫ్లన్నీ సర్దిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్. శారీస్ అయితే చాలా కొంచెం ఓల్డ్ అయిపోయినాయి, బాగా డైలీ వేర్ శారీస్ అలాంటివి కూడా తీసి పక్కకు పెట్టాను. ఎవరికైనా ఇద్దాము, లేకపోతే మనకి దేనికైనా యూజ్ అవుతాయి అన్నట్లుగా. ఈ పిట్టలు అయితే బాగా సెట్ అయిపోయినాయి అనమాట. ఏసీ దగ్గర గూడు పెట్టుకొని ఫుల్ టైంపాస్ అవుతూ ఉంటుంది వీటిని చూస్తుంటే. నాకు టైంపాస్తో పాటు పని కూడా ఉంటుందండి. చాలా చెత్త చేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. బయట వెదర్ అయితే ఈ విధంగా ఉంది. వర్షం ఎప్పుడు వస్తుందో ఏమో, అసలు వెయిట్ చేయాల్సి వస్తుంది వర్షాల గురించి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కానీ వర్షాలు అయితే లేవు. ఇక్కడైతే రెడీ అయిపోయాను. మార్నింగ్ లంచ్, టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను రెడీ అయిపోయాను అనమాట. ఈరోజు అయితే బయటికి వెళ్ళాల్సిన కార్యక్రమం ఉందన్నమాట. అంటే బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. మా రిలేటివ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పలకరించి వద్దామని వెళ్తున్నాము. అంటే మా ఊరికి వెళ్తున్నాము, యాచారం వెళ్తున్నాం అనమాట. అక్కడ సైడ్ వెదర్ అయితే చాలా బాగుంటుందండి. పొలాలు అవన్నీ, చెట్లు, పచ్చదనం, నేచరు చాలా బాగుంటుంది. రెడీ అయితే వెళ్ళాను. ఈ మధ్యన ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసేది మా హస్బెండ్ ఫోన్ తోటి షూట్ చేస్తున్నాను. క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కెమెరా క్వాలిటీ ఓకేగానే అనిపిస్తుంది. ఇంకైతే ఇద్దరం కలిసి బయలుదేరాం. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాము. ఊర్లకి వెళ్ళిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైపోయింది. చాలామంది అయితే
పాపం పొలాలు మొత్తం దున్ని పెట్టారనమాట, విత్తనాలు కూడా జల్లారు. కానీ మొలకలు మాత్రం వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వాటర్ అయితే లేవన్నమాట, ఎక్కడ చూసినా సరే డ్రైగా ఉంది నేల. వర్షం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నట్లనే అనిపించింది నాకు. నేను కూడా మనసులో ప్రేయర్ చేసుకున్నాను, వర్షం పడాలి, వర్షాలు రావాలి. ఇంకా చాలా ఈ ఇయర్ ఎందుకు మరి వర్షాలు అయితే రావట్లేదు అనమాట. వెదర్ కూడా మరీ అంత ఎండగా కూడా ఉండట్లేదు. డే టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4:30, 5 వరకు క్లౌడీగా చల్లటి గాలి వీస్తూ అలా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఎండ వస్తుంది. ఈవినింగ్ టైం కొంచెం ఎండలాగా అట్లా ఉంటుందన్నమాట. డిఫరెంట్గా ఉంటుంది వెదర్ అయితే. కానీ వర్షాలు అయితే పడాలని కోరుకుంటున్నాను త్వరలో. ఊర్లలో ఆ పొలాలని, ఆ చేలని చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. మీకు కూడా చూపిస్తానండి. ఇంకా ఊరికైతే వచ్చేసామన్నమాట. ఇంతకీ కలవడానికి వచ్చాము అంటే ఎవరిని కలవడానికి ఏంటి అంటే మా చుట్టాలన్నమాట. నాకు చెల్లెలు మరిది అవుతారనమాట వాళ్ళకి ఒక పాప పుట్టింది. పాప అయితే చాలా క్యూట్గా ఉంది. డెలివరీ అయ్యి కూడా 1 వీక్ పైన అవుతుంది. వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఈరోజు అయితే కుదిరింది. ఇంకా వెళ్ళాము, చూసాము. ఎంత బాగుందంటే పాప అయితే చాలా క్యూట్గా ఉంది. మేము వెళ్ళిన టైంకి మెలకుతోటే ఉందన్నమాట. జనరల్గా అయితే నిద్రపోతుందంటే డైలీ. స్నానం చేయించారు అప్పుడే ఫ్రెష్గా. చూసాము, చాలా బాగుంది. ఫొటోస్ వీడియోస్ అయితే ఏం నేను షేర్ చేయట్లేదండి, ఎందుకంటే చిన్నపిల్లలవి షేర్ చేయకూడదు కాబట్టి షేర్ చేయట్లేదు అనమాట. యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇది మా ఊరు అనమాట. చూసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోతే యాచారం ఇదంతా. ఇక్కడ నుంచి ఈ రోడ్లో నుంచి లోపలికి వెళ్తే మా ఊరు వస్తుంది. మొగుళ్ళ వంపు అని మా ఊరు ఉంటుంది, ఆ ఊరు వస్తుంది. ఇదంతా మా ఊరు. ఇంకా ఊర్లోకి అయితే వెళ్ళలేదు. ఇంకా ఈ ఊరు దాటేసి తాడిపర్తి వెళ్ళామన్నమాట. అక్కడ మా రిలేటివ్స్ని పలకరిద్దామని. ఇప్పుడు మీకు ఒక స్ట్రీట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్తే, లెఫ్ట్గా వెళ్తే మా ప్లాట్ వస్తుందన్నమాట, మా స్థలం వస్తుంది. అక్కడ ఇల్లు కట్టుకుందామని ఎప్పటి నుంచో కోరిక అనుకుంటున్నాము, కానీ అది టైం అయితే రావట్లేదు. కానీ ఎప్పటికైనా సరే ఊర్లో ఇల్లు కట్టాలి అన్న కోరిక మాత్రం బలంగా ఉందండి. అది ఎప్పుడు జరుగుతుందేమో మరి చూడాలి. చూసుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడు వస్తాము, ఎప్పుడు కట్టుకుంటాము, ఎప్పుడు నిజమవుతుంది డ్రీమ్ అని ఆలోచిస్తున్నాను. మనం అనుకున్న విధంగా అన్నీ స్పీడ్గా ఒకేసారి అయిపోవు కదా. ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి. మనకు కూడా ఆర్థికంగా అన్నీ అనుకూలంగా కలిసి రావాలి కదా. సో టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అనుకున్నాను. ఇంకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. చూపిస్తున్నాను చూడండి. పొలాలు అయితే ఎక్కడైనా సరే దున్ని ఉన్నాయన్నమాట. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చల్లగా బాగుంది. అసలు ఎండ అనేది లేదు, చల్లటి గాలి మబ్బులతోటి సూపర్గా ఉందన్నమాట. ఇంకా వేరే ఊరికైతే వచ్చేసాం, తాడిపర్తి. ఈ ఊరు కూడా చాలా బాగుంటుంది. మా రిలేటివ్స్ ఉంటారు ఇక్కడ. నేను ఎవరిని కూడా వీడియో తీయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా దున్ని విడిచిపెట్టారు పొలాలు అయితే. ఎక్కడ చూసినా డ్రైగా అనిపిస్తుంది. పంట అనేది లేదు. వర్షాలు పడితేనే కదా పంటలు పండేది. వర్షాలు పడాలి అని కోరుకుంటున్నాను తొందరగా. ఇలా అయితే ఎక్కడ చూసినా ఖాళీగా ఉన్నాయి. పంటలు వర్షం ఉంటేనే, నీళ్ళు ఉంటేనే కదా మంచిగా పండేది. మంచిగా వర్షం పడి మంచిగా పంటలు ఉన్న టైంలో వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది వెదర్ చూడడానికి. వెదర్ అంతా ఎంజాయ్ చేస్తున్నాను, చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది. జనరల్గా సిటీలో ఇంత ఫెసిలిటీస్ మనకు ఉండవు కదా. హరీ బరీ రోడ్లన్నీ బిజీగా ఉండడము, ట్రాఫిక్, పొల్యూషన్ ఇదంతా ఉంటుంది. కానీ ఊర్లలో అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది కదా. నేను కూడా కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాము. మధ్యలో మా ఊరు నుంచి వచ్చే దారిలో ఇలా జామ పండ్లు, మామిడి పండ్లు, పొప్పడి పండ్లు ఇట్లాంటివి పెట్టి అమ్ముతూ ఉంటారండి. సీజన్ బట్టి సీజనల్ ఫ్రూట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి, మెయిన్ రోడ్కే ఉంటాయి. ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకోలేదు, ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, తింటే మళ్ళీ వేడి చేస్తుందని జామకాయలు అయితే తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇలా అయితే ఒక నార్మల్ బ్లాగ్ అయితే షూట్ చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇక్కడ జామకాయలు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కేజీ తీసుకున్నాము. మళ్ళీ ఆవిడ ఒక 4 పండ్లు అట్లా కట్ చేసి ఇచ్చారు తినమని. ఇంకా కార్లో కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను ట్రావెలింగ్ చేసేటప్పుడు, అంటే మేమిద్దరమే ఉన్నప్పుడు అనుకోండి. ఆయన మాత్రం ఓపిక్గా వింటూ ఉంటారనమాట విసుక్కోకుండా. జనరల్గా మనం ఆడవాళ్ళం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం హస్బెండ్స్తో కంపేర్ చేస్తే. కానీ మా ఆయన మాత్రం ఎంతసేపు మాట్లాడినా చిరాకు పడాడు, ఓపిక్గా వింటాడు. ఇట్లా అయితే మా రిలేటివ్స్ని కలిసి మా ఊర్లు అన్నీ చూసుకొని ఇంటికైతే ఇంకా మళ్ళీ ట్రావెల్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఒక న్యాచురల్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈరోజు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.